స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. నేను వరుణ్. ఇక డీటెయిల్స్ చూస్తే హుజరాబాద్ నియోజకవర్గంలోని కమలాపురం మండలం కేంద్రంలో మార్కెట్ చౌరస్తాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్డన్ మీటింగ్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, హుజరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి వడితల ప్రణవ్, అదేవిధంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు పాల్గొని ప్రజా ఉద్దేశించి మాట్లాడారు. ఇక కార్నర్ మీటింగ్ కు భారీగా కార్యకర్తలు, మహిళలు హాజరు కాగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతూ 13వ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేంద్రరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరి ఆశీర్వచనంతోనే రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. 2004-14 మధ్య వైఎస్ఆర్ హయాంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామని, డిసెంబర్లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో హామీని అమలు చేసుకుంటూ ముందుకు సాగుతుందని చెప్పారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం కమలాపూర్ మండలంలో 10 ఏళ్లలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందే ఇక అని ప్రశ్నించారు. వడితల ప్రణవ్ హుజరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికలు చాలా ముఖ్యమైనవని, మన భవిష్యత్తును నిర్ణయించమని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేసే ఎన్నికలు అని అన్నారు. న్యాయానికి అన్యాయానికి జరిగే ఎన్నికలని వ్యాఖ్యానించారు. మోడల్ స్కూల్ తెచ్చిన, కస్తూరిబా పాఠశాల తెచ్చిన, ఆనాడు జమ్మికుంట బ్రిడ్జ్ కట్టినాం, జమ్మికుంట రైల్వే స్టేషన్ బాగు చేసిన, తిరుపతి రైలు తెచ్చిన. ఈ ఉప్పల్ బ్రిడ్జ్ కట్టలేకపోతున్నారు ఏందే 10 ఏళ్ళ. నేను అడుగుతాను బండి సంజయ్, వినోద్ కుమార్, 5 ఎంపీల టర్ముల కమలాపూర్కి ఏం చేసిర్రో, నేనేం చేసిరో చూపెడతారా? నేను చేసిన మీకు ఇవాళ కూడా సందేహం వేస్తే ఆయన ఫలానా ఆయన పొన్నం ప్రభాకర్ అంటారు. నిన్న కూడా గుర్తుపట్టాలి. నువ్వు ఎన్నడూ వచ్చినావు కమలాపూర్కు? ఏమనంటే అక్షితలు వచ్చినాయా? ఏమనంటే దేవుడు అంటున్నావు. ఏ దేవుడి అభివృద్ధి కొరకు పైసలు ఇచ్చినావు? దేవుడి పేరు మీద ఓట్లాడుకొని దేవుడు గుళ్ళు ఉండాలి. దేవుడు ఏడు ఉండాలి, భక్తి ఎక్కడ ఉండాలి, ఉండాలి. కానీ ఆ దేవుడిని గుళ్ళకే తీసుకొచ్చి ఒక తపాలలో పెట్టుకొని ఓటే 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 అని అడుగుతున్నారు. బుద్ధి లేదు. నేను పని చేసిన, నన్ను మీరు గెలిపించారు, ఇదో మీరు గెలిపించినందుకు పని చేసినా చెప్పాలి. ఇంకా చెప్తాలే, రాముని ఫోటో ముట్టిందా, అక్షింతలు ముట్టినాయా? నన్ను పొన్నం ప్రభాకర్ ఇట్లా అన్నాడు, ఏం చేయాలి? అరే ఎంపీ గెలిపించినందుకు నేను బీజేపీ అధ్యక్షుని చేసింది నీ పార్టీ, ఎందుకు తీసేసింది అంటే చెప్తాడు. ఓ పైసలు సంపాదించి ఇటువంటి బొమ్మలు 100 పెట్టిండు, 1000 ఎడికి వచ్చినాయి పైసలు. ఆయన ఒకప్పుడు పిల్ల మంగళసూత్రాలు అమ్ముకుంటా అన్నాడు. ఇవాళ ఇన్ని పైసలు వచ్చినాయి. అమ్మా ఏది ఏమైనా ఒక్కసారి ఇలా కేటీఆర్ అంటుండు, ఆర్టీసీ బస్సులో కాంగ్రెస్ వాళ్ళు పెట్టినటువంటి ఫ్రీ బస్సుకు అవసరమైతే రాహుల్ గాంధీకి చీర కట్టి చెక్కిమంటుండమ్మా అని బుద్ధి చూడు. కన్నా కావరం చూడని అవసరమా? ఆడలేని అవమానపరిచేది ఇంత ఘోరం అవసరమా? అరే ఈరోజు ఆటో కార్మికులు చచ్చిపోతారని రెచ్చగొడుతున్నారు. మీ ఫ్రీ ఇస్తే ఇష్టం లేదు చెప్పు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీగా ఇవ్వడం టీఆర్ఎస్ ఇష్టం లేదని చెప్పండి. మేము బరాబర్ ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ నా తెలంగాణలో ఉన్నటువంటి అక్క చెల్లెలకు ఫ్రీగా బస్సు బరాబర్ ఇస్తాం. కొత్త బస్సులు కొనుక్కొస్తాం, ఊరూరా బస్సు వేస్తాం. నా అక్క చెల్లెలకు ఫ్రీగా బస్సు ఇస్తాం. నీకు ఇష్టం లేదు చెప్పు. ఆర్టీసీ ఎట్లా రక్షించుకుంటామో ఆటో కార్మికులకు కూడా ఏళ్ళు చెప్తా ఉన్నా, నెలకు 1000 రూపాయల చొప్పున రాబోయే కాలంలో ఆటో కార్మికులకు మా హామీ ఇచ్చిన ప్రకారంగా సంవత్సరానికి 12,000 రూపాయలను కూడా ఇస్తాం. మా మీద విశ్వాసం కోరుతాం. అందుకే దయచేసి చాలా ఆలస్యమైంది. కాలం పొద్దున్న దగ్గర ఎండ సూర్యుడు రోళ్ళు వలగదట్టు ఎగబట్టింది. ఇప్పుడేమో మళ్ళా చల్లగా వర్షం పడేటట్టున్నది. ఏది ఏమైనా అమ్మ మీ అందరికి 2 చేతులు దండం పెట్టి కోరుతా ఉన్నా. చదువుకున్నాడు, వీళ్ళ నాయన ఎమ్మెల్యే ఉండే, చదువుకున్నాడు, బుద్ధి ఉన్నది, పని చేయాలని ఆలోచన ఉంది. నేను జిల్లా మంత్రిని, పక్కనే హుస్నాబాద్ ఎమ్మెల్యేను. తప్పకుండా మీ ఆలోచనకు అనుగుణంగా ప్రణవ్తో సహా కలిసి మీ అందరికి కూడా అభివృద్ధి చేస్తాం. మా రాజేందర్ గెలిపేమని చెప్పి కోరుతున్నా. లేదు దున్నపోతు కట్టేసి బర్రెకి పార్లమెంట్ వస్తాయా? మీరు టీఆర్ఎస్ కి బీజేపీకి ఓటేసి మాకు ఈ పని కావాలి ఆ పని కావాలంటే కాదు. 5 ఏళ్ళు మేమే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు ఉంటుంది.
బరాబర్ మీకు చెప్పిన పనులను చేస్తాం. కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం. కేంద్రాన్ని బరాబర్గా మనకు వచ్చేటువంటి వాటా తెస్తాం. మనకి ఎంపీలు కావాలి, ఎంపీలు గెలిపియాలి. మా బాధ్యత మీకు ఇచ్చిన మాట అమలు చేసుకునేది. అందుకే ఆశీర్వదించమని కోరుతా ఉన్నా. ఇలా ఎవరెన్ని మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాబోయే కాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని కూడా గట్టిగా రైతులకు కోరుతా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే మాటే ఆ మాట మీద నిలుచుంటుందని నా కార్యకర్తలు కూడా ఎక్కడ భయపడే అవసరం లే. గల్లా ఎగిరేసి బీజేపీ ఏం చేసిండో, బీఆర్ఎస్ ఏం చేసిండో, ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో బాగా చెప్తా చెప్పండి. ఇలా ఇదే బండి సంజయ్ బీజేపీ ఆయనే. ఈ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఆనాడు గంగుల కమలాకర్ తోటి కలిసి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడగొట్టడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ఎంపీతో కలిసి మళ్ళీ బీజేపీ అయిన ఓడగొట్టే కుట్ర. అంటే లోపాయకారి ఒప్పందాలతోటి బండి సంజయ్ డ్రామాలు. దయచేసి ఆలోచన చేయండి. రాజేందర్ గారికి అటువంటి తెలివై నిజాయితీగా పనిచేసే ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి కమలాపూర్ అక్క చెల్లెలంతా దయచేసి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి రాజేందర్ ఆశీర్వాదాలు కోరుతూ కాంగ్రెస్ పార్టీ